మండలంలో మార్క్ఫెడ్ ద్వారా మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని కాల్వ శ్రీరాంపూర్ మాజీ డిప్యూటీసీ వంగల తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో మొక్కజొన్న రైతులకు అండగా ఉండాలని, వెంటనే మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నాయకులకు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కాల్వ శ్రీరాంపూర్లో మీడియాతో మాట్లాడిన వారు రైతులు పండించిన మొక్కజొన్నకు ప్రభుత్వం మద్దతు ధర కొనుగోలు చేయాలని కోరారు. శ్రీరాంపూర్, కూనారం గ్రామాల్లో తక్షణమే మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మండలంలో 6,000కు పైగా ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారని, ఇప్పటికే రైతులు మొక్కజొన్న పంటను కోసుకొని 10 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం లేదన్నారు. ప్రభుత్వం తరపున కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తక్కువ ధరకు దళారులను అమ్ముకొని మోసపోతున్నారు. ప్రభుత్వం మరియు అధికారులు స్పందించి వెంటనే కొనుగోలు చేపట్టకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈరోజు ఇప్పటికి వారం 10 రోజులు అవుతా ఉంది. మరి ఏదైతే మార్క్ఫెడ్ వాళ్ళని కావచ్చు, అదే ఏఓ గారిని కావచ్చు, అదేవిధంగా మన పెద్దపల్లి మార్కెట్ ఆఫీసర్ కావచ్చు, వీళ్ళు ఎవరిని అడిగినా కానీ ఇప్పటి వరకు మరి మొక్కల కొనుగోలు కేంద్రాల గురించి ఇప్పటివరకు మాకు ఎలాంటిది లేదని కూడా చెప్తా ఉన్నారు. మరి ఇప్పటికీ వారం 10 రోజులు సంది మార్కెట్లో మొక్కలు తేవాలన్నా వద్ద అనేది రైతులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. మరి ఆ కాస్త కోస్త మొక్కలున్న రైతులు కూడా మరి తెచ్చుకుందామంటే ఇప్పటికే 16, 17, 1800 మొక్కలు దళారుల చేతన పోయే పరిస్థితి కనబడతా ఉంది. కొంతమంది ఇబ్బంది పడి అమ్ముకుంటా ఉన్నారు. మళ్ళీ ఏమైనా అకాల వర్షాలు వస్తే మళ్ళీ మొక్కలు తడితే మళ్ళీ మొక్కలు కొనే పరిస్థితి ఉంటుంది కనుక వాళ్ళు కొంతమంది రైతులు ఇప్పటికే అమ్మకానికి పెట్టుకుంటా ఉన్నారు. మరి అదేవిధంగా ఏదైతే మార్క్ఫెడ్ ద్వారా ఇంతకుముందు గతంలో శ్రీరాంపూర్లో ఒకటే మార్క్ఫెడ్ సెంటర్ ఏర్పాటు చేసేది, మరి ఇప్పుడు కంపల్సరీ కూనారంలో కూడా ఒక సెంటర్ ఏర్పాటు చేసి అటు వెన్నంపల్లి, ఇటు కూనారం, ఇటు పెగడపల్లి, ఇటు శ్రీరాంపూర్, ఇటు మల్యాల ఈ ప్రాంతాలనే మొక్కలు ఎక్కువ ఉన్నాయి కనుక దాదాపు 6,000 ఎకరాల మొక్క చేనులు